గార్లిక్ పెప్పర్ మష్రూమ్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ, బెల్ పెప్పర్, ఉల్లికాడలు, టొమాటో సాస్, వెన్న, వెల్లుల్లిపాయలు, మష్రూమ్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, వంట మొదలెట్టేద్దాం. ఫస్ట్ పొయ్యి వెలిగించి పెనం పెట్టేస్తాం. ఇందులో వెన్న, వెల్లుల్లి, ఉల్లి వగేరాలు చాప్ చేసుకుందాం. ఆనియన్ కూడా ఫైన్ చాప్. జాగ్రత్తగా ఫైన్ చాప్ చేసుకోండి. ఇది ఆల్మోస్ట్ ఒక కోటింగ్ వస్తుంది అనమాట. ఆ విధంగా చిన్న చిన్న ముక్కలు అయిపోయి గుజ్జులాగా వస్తాయి కదా, అలా రావాలి. వస్తే అప్పుడు దానికి కోటింగ్ వస్తుంది మష్రూమ్. Done. Chopped onion డిష్లో వేసుకోండి. అలాగే బెల్ పెప్పర్ కూడా. కొంచెం ఫైన్ చాప్ అని చెప్పాను కదా, అదే విధంగానే ఫైన్ చాప్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. చిన్న చిన్న ముక్కలు అవ్వాలి. ఓకే, పెప్పర్, దీన్ని పెప్పర్ అంటాం, బెల్ పెప్పర్ కదా. సో అది కూడా డిష్లో వేసుకున్నాం. ఇవి స్ప్రింగ్ ఆనియన్స్. షైవ్ అని ఒక హర్బ్ దొరుకుతుంది ఇదే విధంగానే, సేమ్ ఇదే జాతికి సంబంధించింది అనమాట. ఆనియన్ ఫ్యామిలీకి సంబంధించింది. కొంచెం చిన్నగా ఉంటుంది, డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. అది మనకు అంత ఈజీగా దొరకవు, కానీ వీళ్ళు స్పానిష్ వంటల్లో దాన్ని యూస్ చేస్తూ ఉంటారు. దీనికి కూడా షైవ్ వేసుకుంటే మీకు దొరికి మచ్ బెటర్. లేదంటే బాగా చిన్నవిగా ఉన్న లేత స్ప్రింగ్ ఆనియన్స్ యూస్ చేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ అంటే తెలుసు కదా, ఉల్లికాడలు.
దెన్ మష్రూమ్ హోల్ వేసేయచ్చు, కొంచెం పెద్దగా ఉన్నాయనిపిస్తే హాఫ్స్ చేసుకోండి. ఇది కూడా డిష్లో. కొద్దిగా వేగాలి. ఓకే, మష్రూమ్ కొంచెం వేగిన తర్వాత సాసెస్ సీజనింగ్కి వెళ్ళిపోతుంది. ఈ టొమాటో సాసు ఈజీగా కలవడానికి ప్లస్ కొంచెం వెట్టినెస్ దాన్ని పట్టుకోవడానికి అవసరం పడుతుంది. దానికోసం కాస్త డైల్యూట్ చేసుకుంటా ఈ విధంగా. జాగ్రత్తగా ఇప్పుడే వేగిపోవాలి. మళ్ళీ సాస్ వేసేటప్పుడు మనం చూసాం కదా, కొద్దిగా వాటర్ కూడా తీసుకున్నాను. ఆ వాటర్ పడిన తర్వాత వేగవు, అప్పుడు ఉడుకుతాయి. అందుకని ఇప్పుడే కాస్త వేయించేసుకోవాలి. కొంచెం వేగిద్దాం. మష్రూమ్ చెప్పాను కదా కొద్దిగా హార్డ్గా ఫ్రెష్గా ఉన్నాయని, అందుకనే కాస్త ఎక్కువ టైం పడుతుంది వేగడానికి, విచ్ ఈస్ గుడ్. ఆల్రెడీ మెత్తబడిపోయిన మష్రూమ్స్ అయితే కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతాయి, కానీ వాటి క్వాలిటీ అంత బాగుండదు. ఇవైతే చాలా బాగా నచ్చేస్తాయి నాకు ఈ క్వాలిటీ. Okay, now I'll add tomato sauce. ఇది మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, సాస్ అంతా దగ్గరకు వచ్చేసి వాటరు కోటింగ్ మాత్రమే వస్తుంది. ఆ కోటింగ్ కన్సిస్టెన్సీలో మనం సర్వ్ చేసుకుంటాం. రైట్, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. నౌ వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.